వెళ్ళమా ఏం కూర ఉండవే? చిక్కుడుకాయ టమాటా. ఇవన్నీ చిక్కుడుకాయ టమాటా వండిందండి మా ఆవిడ. చిక్కుడుకాయ టమాటా వండిందంట మా ఆవిడ. పనుకుందా? ఇవి తాకూడదండి. మీ ఎంగులు నేను తినొచ్చండి, నా ఎంగులు తినకూడదంటే చెప్పారమ్మా. మా అమ్మమ్మ వాళ్ళ మా నాన్నమ్మ వాళ్ళు అందరూ చెప్పారు, మా అమ్మ వాళ్ళు గట్టని. పెద్దోళ్ళు అయ్యో వద్దండి, తాకూడదంటండి. వద్దండి, వేరే లాటేస్తాను లేవండి. మా అమ్మ ఎంగులు మా నాన్న తాగేవాడు కదా, మా నాన్న ఎంగులు మా అమ్మ తాగేదండి. అయితే మీ అమ్మ కూడా అంతేనండి. తెలుసు, మా అమ్మ ఎంగులు మా నాన్న తాగుతుంది, తాగడం. మా నాన్న మా అమ్మ తాగుతుంది. వాళ్ళు ఎప్పుడో పూర్వకాలం వాళ్ళమ్మా. అవునండి, మరి మీ వదిన మీ అన్నయ్య కూడా అంతేనండి. ఎవరో చేస్తున్నారని మనం చేయకూడదు. మీ వదిన ఎంగులేమో మీ అన్నయ్యకి ఎట్టదండి, మీ అన్నయ్య ఎంగులు మీ వదిన తింటారండి. అవునులే, ఎవరి ఇష్టం వాళ్ళదే. అయ్యో వద్దండి, ఎవరో చేస్తున్నారని మనం చేయకూడదమ్మా. భార్య భర్తలు అంటే ఇద్దరు సమానంగా ఉండాలి. నా ఎంగిల్ నువ్వు తీసుకోవచ్చు, నీ ఎంగిల్ నేను తీసుకోవచ్చు. ఇది వరకులా మనం అలా పాటించకూడదు. అర్థమవుతుందా? మరమ్మది ఇది ఇద్దరిలో భేదాలు ఉండకూడదు. అలాగైతే ఏం లెక్క వస్తుంది తెలుసా? భర్త ఎక్కువ భార్య తక్కువ అని లెక్క వస్తుంది. భర్త ఎంగులు భార్య తాగొచ్చు, భార్య ఎంగులు భర్త తాగకూడదు అంటే దాని అర్థం ఏంటి? మగోడు ఎక్కడో పైన ఉన్నట్టు, ఆడదెక్కడో కింద ఉన్నట్టు. అలా ఉండకూడదు. భార్య భర్తలు అంటే ఇద్దరు సమానంగా ఉండాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన ఉండకూడదు. ఎవరో పాటిస్తున్నారని మనం పాటించకూడదు. మనకు మనసు ఏం చెప్తుందో అది చెయ్యాలి. ఏ గ్రంథాల్లో ఉన్నాయో లేదా పెద్దలు చెప్పారనేది కదా. పెద్దలు చెప్పింది ప్రతిదీ వినాలి, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించి అది కరెక్ట్ అనిపిస్తే మనం చేయాలి, లేదనుకునేది వదిలేసుకోవాలి అంతే. భార్య భర్తలు అంటే ఇద్దరు సమానమే కదా. వాళ్ళు ఎవరో పాటిస్తున్నారని లేకుండా మన ఇష్ట ప్రకారంగా మనం ఉందాం. ఓకేనా? నీ ఎంగిల్ నేను తాగొచ్చు, నా ఎంగిల్ నువ్వు తాగొచ్చు. మన ఇద్దరమో ఎవరు ఎక్కువ? మన ఇద్దరులో అది నేను ఎక్కువ కాదు కదా, నువ్వు ఎక్కువ కాదు కదా, ఇద్దరం సమానం. అది హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మీరు వీడియోలో చూసిందంతా కూడా 100% రియల్గా మా ఇంట్లో జరిగిందేనండి. అంటే మా ఆవిడ కాపురానికి వచ్చిన కొత్తలో సేమ్ ఇప్పుడు ఎలా అయితే మేము చూపించామో అదే విధంగా చేసేదన్నమాట. అంటే నా ఎంగిలి తను తినేది తప్పగాని తన ఎంగిలి నాకు పెట్టడం ఒక పాపంగా భావించేది. దానికి కారణాలు ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు అదే విధంగా ఉండేవారు, మా అమ్మ మా నాన్నగారు కూడా అదే విధంగా ఉన్నారు, మా వదిన మా అన్నయ్య కూడా ఆ విధంగానే పాటించేవారు అన్నమాట. కాబట్టి మా ఆవిడ కూడా నా ఎంగిలి తను తినొచ్చని, తన ఎంగిలి నాకు పెడితే పాపం అనే భావంతో ఉండేదండి. అయితే ఇట్లాంటివంటే నాకు ఇష్టం ఉండదండి. భార్య అంటే నాతో సమానంగా భావిస్తానన్నమాట. నా ఆలోచన వేరేగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మా అన్నయ్య మా నాన్నళ్ళు ఈ పెద్దవాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి, నా ఆలోచన కొంచెం వేరేగా ఉంటుంది అన్నమాట. నేను ఎప్పుడూ కూడా భార్యని నాతో సమానంగా చూడాలనుకుంటాను అన్నమాట. కనీసం నాకంటే కొంచెం కూడా ఏమాత్రం తక్కువ అనే భావంతో చూడడం నాకు ఇష్టంగా ఉండదు. కాబట్టి తను ఎప్పుడన్నా నా దగ్గర తగ్గించుకునే భావంతో అది ఉన్నప్పటికీ కూడా అది కరెక్ట్ కాదు. నేనెంతో నీవంతే, మన ఇద్దరము ఒక సమానమని నేను తనని ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడిని అన్నమాట. మీకు వీడియోలో చూపించినట్లుగా ఇప్పటికి కూడా మా అమ్మ మా నాన్న చాలా వృద్ధులైపోయారండి. ఇప్పటికి కూడా మా అమ్మ ఎప్పుడు కూడా తన ఎంగిలు మా నాన్నకి పెట్టలేదు. మా నాన్న ఎంగిలు మాత్రం మా అమ్మ తింటూ ఉంటుందండి. వాళ్ళే కాదు, మా అన్నయ్య మా వదిన కూడా అంతే. మా వదిన ఎంగిలి మా అన్నయ్యకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా పెట్టదు. మా అన్నయ్య ఎంగిలి మాత్రం తను తీసుకుంటుంది అన్నమాట. అంటే వాళ్ళని తప్పు పట్టాలని నేను అనడం లేదండి. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఒకళ్ళ ఇష్టాలను మనం తప్పు అనడం కరెక్ట్ కదనేది నా భావన. ఎందుకంటే ఒకరికి కరెక్ట్ అనిపించింది మరొకరికి తప్పు అనిపిస్తుంది, మరొకరికి తప్పు అనిపించింది ఒకరికి కరెక్ట్ అనిపిస్తుంది. ఎవరి ఇష్టాల ప్రకారంగా వాళ్ళు జీవించడం అనేది న్యాయం అనేది నా ఉద్దేశం అన్నమాట. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏంటంటే మా అమ్మాళ్ళు మా అన్నయ్య వాళ్ళు వీళ్ళు తప్పు చేస్తున్నారని మాత్రం నేను అనడం లేదండి. వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు జీవిస్తున్నారు, అలాగే మన ఇష్ట ప్రకారం కూడా మనం జీవించవచ్చు అనే దాన్ని మాత్రమే నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను అన్నమాట. ఈ వీడియో ద్వారా ఇలా పాటించేవారు ఎవరి మనసైనా నొచ్చుకొని ఉంటే మన్నించండి. మేము ఈ వీడియో చేసేది మీ ఆచారాలని నమ్మకాలని తప్పు పట్టాలనే ఉద్దేశంతో కాదండి, మా ఇష్టాలని మీకు తెలియజేయాలని. రెండోది,
ఇలా మాలా ఆలోచించేవారు ఎవరైనా ఉంటే ఇలా చేయొచ్చు, ఇది తప్పు కాదు, ఎవరిష్టం వాళ్ళది అని తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. రెండోది, నాకు అందరినీ సమానమైన భావంతో చూడడం అంటే ఇష్టమండి. అలాగే నా భార్యని ఎప్పుడు కూడా నాతో సమానంగానే భావిస్తాను. ఇంకా నా భార్య విషయానికి వస్తే, మేమే పల్లెటూరు అంటే మాకంట బాగా పల్లెటూరు నుంచి తను వచ్చిందన్నమాట. తనని కాపురానికి పంపే ముందు వాళ్ళ పెద్దవాళ్ళు ఏ విధంగా బ్రెయిన్ వాష్ చేసి పంపారంటే, సమస్తము భర్త చెప్పిందే వినాలి, భర్త ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవాలి, భర్త ఒకవేళ తిట్టినా కొట్టినా పడాలి అన్నట్టుగా బ్రెయిన్ వాష్ చేసి పంపారన్నమాట. ఏదో ఒక భర్తకి భార్య ఒక బానిస అన్నట్టుగా పంపారన్నమాట. అయితే నాకైతే అట్లా ఇష్టం ఉండదండి. తను ఎప్పుడూ కూడా భర్త ఏ విధమైన స్వతంత్రంతో ఉంటాడో భార్య కూడా అదే విధమైన స్వతంత్రంతో ఉండాలనేది నా భావన అన్నమాట. నేను చాలా తనను మార్చాను. నేను చాలా విధాలుగా అది కరెక్ట్ కాదు, నేనెంతో నువ్వంతే, నువ్వు స్వతంత్రంగా ఉండాలి, ప్రతిదానికి నా మాటే నెగ్గాలనేది నువ్వు అనుకోకూడదు, నీకంటూ ఒక ఆలోచన ఉండాలి, నీకంటూ ఒక స్వతంత్రం ఉండాలి, నువ్వు స్వతంత్రంగా ఆలోచించాలి, భర్త చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండకూడదు, భర్త చెప్పింది వినాలి, అది ఒకవేళ నీకు తప్పు అనిపిస్తే స్వతంత్రంగా ఇది కరెక్ట్ కాదు కదా అని ఆ భర్తని ఎదిరించాలి. నీవు నా బానిసవు కాదు, నా భార్యవి, నాలో సగ భాగానివి, మనదైన ఈ సంసారంలో ప్రతి దానిపై నాకు ఎంత హక్కు బాధ్యత ఉందో నీకు కూడా అంతే హక్కు బాధ్యత ఉంటుంది. నాది నీది అనే ఆలోచన రాకుండా, తక్కువ ఎక్కువ అనే భావన రాకుండా ఇద్దరము కలిసి జీవిద్దాం. ఈ ఆశల్ని నిరభ్యంతరంగా నీ భర్తకు చెప్పాలి. నీవు అందరిలా కాకుండా సమానమైన భావంతో ఉండాలని నా భార్యని మార్చుకుంటూ వచ్చానన్నమాట. మేమైతే భార్యాభర్తలు ఎప్పుడూ కూడా సమానమనే భావంతో ఉంటామండి. నా భార్య ఇప్పుడు కూడా తగ్గించుకుంటానికే ట్రై చేస్తుంది, నేను మాత్రం అలా ఊరుకున్నానమాట. మిగతా వాళ్ళు అయితే మొగుడు మాటకి ఎదురు చెప్తున్నావు ఏంటని తిడతారు. నేనైతే మాత్రం మా ఆవిడని ఏమని తిడతానంటే, నీవు ఎప్పుడు స్వతంత్రంగా ఉండవు, నీకు నచ్చింది చెప్పవు అన్నట్టుగా మా ఆవిడని తిడతానన్నమాట. అంతా డిఫరెంట్గా ఉంటుంది మా ఇంట్లో. చాలా ఇంట్లలో ఎలా ఉంటుందంటే, నీ ఇష్టం ఏంటి, మొగుడు ఇష్టము, నా మాట నెగ్గాలని దెబ్బలాడతారు. కానీ నేనైతే మాత్రం అన్ని దానికి నన్ను అడుగుతావేంటి, నీకు స్వతంత్రం వద్దా, నీకంటూ ఒక ఆలోచన ఉండాలి కదా, నీ ఇష్ట ప్రకారం కూడా చెప్పాలి కదా అని తిడతా ఉంటానన్నమాట మా ఆవిడ్ని. ప్రతి ఒక్కరూ కూడా భార్యాభర్తలు ఇరువురు సమానంగా ఉండాలనేది నా ఉద్దేశం అన్నమాట. ఇది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మీకేమనిపిస్తుంది అనేది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.